అందరికీ నమస్కారం అండి. గ్రహమునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెర యక్షపక్షి దేవతాహిపతులు ఒకడిరతని పెంపు పుష్పవర్షంబులు కురిసే దేవతూర్య కోటి మెరసెన్. ఎప్పుడైతే బలిచక్రవర్తి వామనునికి 3 అడుగుల నేలని దానంగా ఇచ్చాడో అప్పుడు దేవతలు, యక్షులు, పక్షులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ కూడాను ఒక్కసారిగా అతని గొప్పతనాన్ని గురించి పొగడడం అనేటటువంటిది చేశారట. అందరూ కూడాను వీరిద్దరి మీద పుష్పవర్షాన్ని కురిపించారట. అలాగే దేవతలందరూ కూడా తూర్యనాదాలు చేశారట. బాజా భజంత్రీలు మోగించి శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని, అలాగే బలిచక్రవర్తి యొక్క వైశిష్ట్యాన్ని, దానగుణాన్ని గురించి, మాట తప్పనటువంటి సత్య వ్రతాన్ని గురించి మెచ్చుకొని వారిద్దరి మీద కూడాను పుష్పవర్షాన్ని కురిపించడం అనేటటువంటిది చేశారట. ఆ సమయమున ఏమైంది అనేటటువంటిది చెప్తున్నాడు. అటువంటి సమయమున శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా విజృంభించాడట. ఎలా విజృంభించాడయా అంటే, ఎప్పుడైతే 3 అడుగుల నేలని స్వీకరించాడో వెంటనే తన యొక్క త్రివిక్రమైనటువంటి రూపాన్ని చూపించడం అనేటటువంటిది చేశాడట. అసలు ఎలా లోకాలన్నింటినీ వ్యాపించాడు అనేటటువంటి విషయాన్ని గురించి పోతన గారు అద్భుతమైనటువంటి 2 పద్యాల్లో రచించడం అనేటటువంటిది చేశారండి. అదేమంటే, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయజమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుసు బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఇంతింతై వటుడింతయై మరియు తానింతై అభో వీధిపైనంతై తోయజమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునికంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి లోకాలన్నింటినీ కూడాను ఆక్రమించుకుంటూ ఇంతింతై వటుడింతై మరియు తానింతై అభోవీధిపైనంతై అంటే ఇంతవాడు అంతయ్యాడట, అంతవాడు ఇంకంతయ్యాడట. అభము అంటే ఆకాశము అని అర్థం. ఆకాశ మార్గాన్ని దాటి వెళ్ళిపోయాడట. అభోవీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై. తోయదము అంటే మేఘము అని అర్థం. ఆ మేఘములను దాటి పైకి వెళ్ళిపోయాడట. అలాగే ప్రభారాశిపైనంతై వెలుగులనిచ్చేటటువంటి నక్షత్ర మండలాన్ని దాటి వెళ్ళిపోయాడట. చంద్రునికంతై చంద్రుని కూడా దాటి వెళ్ళిపోయాడట. ధ్రువునికంతై ధ్రువ నక్షత్రాన్ని కూడా దాటిపోయాడట. మహర్వాటిపైనంతై మహర్వాటి అనేటటువంటి లోకాన్ని కూడా దాటిపోయాడట. దాటిపోతూ సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి సత్యము అనేటటువంటి మార్గాన్ని వేసుకుంటూ ఆయన బ్రహ్మాండాన్నంతటిని కూడా వ్యాపించడం అనేటటువంటిది చేశాడట వామనుడు శ్రీ మహావిష్ణువు. ఎలా వ్యాపించడం వెళ్ళాడయా అంటే, సత్యమార్గము, సత్యము అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని వేసుకుంటూ వెళ్ళాడట. సత్యము అంటే ఏమున్నదండి? ధర్మమే. ధర్మము అంటే, సత్యము అంటే ఏమున్నది? భగవత్స్వరూపమే. భగవత్స్వరూపాన్ని మించినటువంటి సత్యము కానీ, భగవత్స్వరూపాన్ని మించినటువంటి ధర్మము కానీ వేరొకటి ఇంకేమి లేదు కదా సృష్టిలో. అలా ఆయన సత్యమార్గం అనేటటువంటి మార్గాన్ని వేసుకుంటూ, నాయన సత్యం అంటే ఇది, ధర్మం అంటే ఇది, న్యాయం అంటే ఇది, మాట తప్పకపోవడం అంటే ఇది, మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిదంటే ఇది, ఆడి తప్పకపోవడం అంటే ఇది అని ఒక అద్భుతమైనటువంటి లోకానికి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని వసిస్తూ లోకాలన్నింటినీ కూడా దాటి వెళ్ళడం అనేటటువంటిది చేశాడట శ్రీ మహావిష్ణువు. అది చెప్తున్నాడు. ఇంతింతై వటుడింతయే మరియు తానింతై అభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై
చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. సత్యము అనేటటువంటి మార్గాన్ని వేర్చుకుంటూ ఆయన బ్రహ్మాండాన్నంతటినీ కూడా నిండిపోయాడట. అలా బ్రహ్మాండాన్నంతటినీ కూడా నిండిపోయినటువంటి సమయమున సూర్యబింబము ఆయనకి అడ్డగా వచ్చిందట. అలా వచ్చినటువంటి సూర్యబింబాన్ని కూడా దాటి ఈ వామనుడు ఇంకా పైకి వ్యాపించుకుంటూ పెరుగుతూ వెళ్ళిపోయాడట. అటువంటి సమయమున ఆ సూర్యబింబము ఆ వామనునికి, ఆ శ్రీ మహావిష్ణువుకి సకల ఆభరణములుగా గోచరించిందట. పైనున్నప్పుడేమో గొడుగైందట. అలా కింద వరకు వచ్చేంత వరకు చివరికి వచ్చేసరికి పదపీఠం అయ్యాడట. ఆ సూర్యమండలం మీద, సూర్యుని యొక్క ఆ రూపము మీద పైకెక్కి నుంచున్నాడట శ్రీ మహావిష్ణువు. అది ఎలాగో అనేటటువంటిది తర్వాత చెప్తున్నాడు చూడండి. రవిబింబం ఉపమింప పాత్రమగు చత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి కళాభరణమై సవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలిన్ ఉదంచద్గంటయై నూపుర ప్రవరంభై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండంబు నిండుచోన్. ఆ వటుడు బ్రహ్మాండాన్నంతటినీ కూడా నిండే విధంగా, లోకాలన్నింటినీ కూడా నిండిపోయే విధంగా వ్యాపించడం అనేటటువంటిది చేశాడట. ఎలాగా అంటే ఆ సమయమున సూర్యుడు ఆయనకి కనిపించాడు. సూర్యుని కూడా అధిగమించి వెళ్ళిపోతున్నాడట. సూర్యుని కూడా దాటి వెళ్ళిపోతున్నాడట. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ సూర్య భగవానుడు ఏమయ్యాడయా అంటే మొట్టమొదటిగా ఆ వామనునికి గొడుగయ్యాడట. తలపై ధరించేటటువంటి గొడుగయ్యాడట. తర్వాత శిరోరత్నమై తల మీద ధరించేటటువంటి రత్నంగా మారిపోయాడంట. అంతటి గొప్ప సూర్యభగవానుడు కూడాను. అలాగే శ్రవణాలంకృతమై చెవులకు పెట్టుకునేటటువంటి అలంకరణగా మారిపోయాడట. ముందు పైన గొడుగయ్యాడు, తర్వాత తల మీద పెట్టుకునేటటువంటి శిరోరత్నం అయ్యాడు, ఆ తర్వాత చెవులకు పెట్టుకునేటటువంటి శ్రవణాలంకృతం అయ్యాడంట. తర్వాత కంఠములో ధరించేటటువంటి కంఠహారంగా మారిపోయాడంట సూర్యభగవానుడు. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంభై శిరోరత్నమై కళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలిన్ ఉదంచద్గంటమై. ఆ కటిస్థలము అంటే మనం మొలతాట కొట్టుకుంటాం కదండి, ఆ ప్రాంతమున గంటలు కడతారు చిన్నపిల్లలకి. మొలతాడుతో పాటు గంటలు కడతారు. అలాగే ఈ బాలుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆకాశాన్ని కూడా ఆక్రమించేసుకొని సూర్యుని కూడా ఆక్రమించి అధిగమించి వెళ్ళిపోతున్నటువంటి సమయమున అతని మొలలో గంటగా మారిపోయాడంట సూర్యభగవానుడు. చెవిమత్కంకణమై కటిస్థలిన్ ఉదంచద్గంటమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండంబు నిండుచోన్. ఆ విధంగా చివరికి ఆ సూర్యభగవానుడు అనేటటువంటి పీఠ మీద నిలబడిపోయాడట శ్రీ మహావిష్ణువు. అని చెప్తున్నాడు. రవిబింబం ఉపమింప పాత్రమగు చత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలిన్ ఉదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండంబు నిండుచోన్. అలా ఆయన సూర్యభగవాను కూడా అధిగమించి సూర్యుని కూడా దాటి అలా వ్యాపించేశాడటండి. 3 లోకాలని కూడా వ్యాపించేశాడట. అలా వ్యాపించి ఆయన ఏం చేశాడయ్యా అంటే శ్రీ మహావిష్ణువు తన యొక్క 3 అడుగుల నేలని సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. ఎలా సంపాదించాడు అనేటటువంటి తర్వాత పద్యాల్లో చెప్తున్నాడు. ఒక పాదంబున భూమి కప్పి
వేరొంటం నిరోధించి యొండంటం మీది జగంబులెల్లతొడి ఎండంటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహమున్ పగిలి వేండ్రంబై వరుల్గానక ఒకడై వాగృగలంభ్యుడై హరి విపుండపార విశ్వాకృతున్. ఎలా వెళ్ళాడంటే ఒక పాదముతో ఆయన భూమిని మొత్తాన్ని కూడా కప్పేశాడట. ఒక పాదముతో ఆయన భూమిని మొత్తాన్ని కప్పేశాడట. అలాగే ఇంకొక అడుగుతో ఆయన స్వర్గం మొత్తం స్వర్గలోకాలన్నింటినీ కూడా ఆక్రమించేశాడట. పైలోకాలన్నింటినీ కూడా కప్పేశాడట. క్రమంగా అన్నిటినీ దాటిపోయాడట. మహా రూపము వలన బ్రహ్మాండ భాండమంతా కూడాను పెట పగిలిపోయిందట. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించకుండా పోయారట సృష్టి అనేటటువంటి దానిలో. ఈ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందని వాడే శోభించాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి విశ్వరూపాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు వర్ణించడానికి వీలులేనట్లు, చూడడానికి వీలైనట్లుగా తయారైపోయాడట. ఒక పాదముతో భూమిని అంతటిని కూడా ఆక్రమించాడట. ఒక పాదంబున భూమి కప్పి దివి వేరుంటన్ విరోధించి ఆకాశాన్ని రెండవ పాదముతో పూర్తి చేసుకున్నాడట. ఎండంటన్ మీది జగంబులెల్లతొడి, దాంతోనే పైన ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా కప్పేశాడట. ఎండంటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహము పగిలి, ఆయన యొక్క విశ్వరూపము అలా పెరిగిపోతూ ఉంటే బ్రహ్మాండ భాండమంతా పటేల్ మనిపని పగిలిపోయిందటండి. అలా వేండ్రంబై పరుల్ కానరాకొకడై వగ్రుగలభ్యుండై హరి విపుండపారే విశ్వాకృతిన్. అటువంటి శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడై, ఆక్రమించినటువంటి వాడై, చివరికి బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేసుకొని ఇంకా పైకి వ్యాపించడం అనేటటువంటిది చేశాడట. అలా వ్యాపించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు తర్వాత ఏం చేశాడయ్యా అని అంటే చెప్తున్నాడు చూడండి. అది ఒక పదంబు కింద ఉర్వి పద్మమునంటి అంటికొన్న పంకలము, ఒక పదంబు కింద ఉర్వి పద్మమునంటి కొన్న పంకలము కొమరుదాల్చే, పంకలభము కొమరుదాల్చే ఒకటి మీద తమ్మి కొదిగిన తేటిన వెలసి మిన్ను నృప త్రివిక్రమమున. ఒక పాదముతో ఆయన భూమి అనేటటువంటి పద్మమునంతటినీ కూడాను, భూమండలం అనేటటువంటి పద్మాన్నంతటినీ కూడా కప్పివేశాడట. ఎలాగే అంటే భూమండలము పద్మానికి అంటుకున్నటువంటి చిన్న బురద ముద్దవలే ఉన్నదట. అటువంటి బురద ముద్దని పూర్తిగా తన యొక్క పాదం అనేటటువంటి దానిలో కప్పివేశాడట. ఇంకొక పాదము ఉన్న ఆకారం ఏమైందంటే ఆ పద్మము మీద ఉన్నటువంటి వాళ్ళనటువంటి తుమ్మిద వలె ప్రకాశించిందట. ఆయన యొక్క రూపం అనేటటువంటిది ఆ విధంగా ప్రకాశించిందయ్యా అని చెప్తున్నాడు. తర్వాత జగములల్ల దాటి చనిన త్రివిక్రము చరణ నఖంబు చంద్రికలను పనుగుపడియే సత్యమున బ్రహ్మ తేజంబు దివసకరుని రుచుల దివ్యవోలే. దివిటి ముందు సూర్యుని కాంతి వలె ఆ మహాపురుషుని యొక్క కాలి గోళ్ళ యొక్క కాంతి లోకాలన్నింటినీ కూడా కప్పేసిందట. సూర్యుని ముందు దివిటి కాంతి ఎలా ఉంటుంది, అలాగే సూర్యుని కాంతి అనేటువంటిది ఆ పరమాత్ముని యొక్క
గోళ్ళ యొక్క కాంతిని అలా ఆయన ఆ పరమాత్మని యొక్క గోళ్ళ యొక్క కాంతి సూర్యుని యొక్క కాంతిని కప్పిపడేసిందట. విలువలేనిదటువంటి దానిగా చేసేసిందట. ఎలాగట అది? ఒక దివిటీని తీసుకెళ్ళి సూర్యునికి ఎదురుగా పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఏం కాదు. సూర్యుని కాంతిలో దివిటీ కాంతి ఒక పరమాణువు అంతా కూడా ఉండదు. పరమాణువులో పరమాణువు అంతా కూడా ఉండదు. అలాగే ఆ పరమాత్మని యొక్క కాలి గోటి యొక్క కాంతి కూడా, ఆ కాంతిలో సూర్యుడు కూడా పరమాణువులా అయిపోయాడట. అంత చక్కగా ఆయన యొక్క పాదముల యొక్క రూపము, ఆ పాదములు వేళ్ళకున్నటువంటి గోళ్ళ యొక్క కాంతి లోకాలన్నింటినీ కూడా కప్పివేయడం అనేటటువంటిది చేసింది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు, పరాత్పరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ కూడా వ్యాపించడం అనేటటువంటిది చేశాడట. వ్యాపించి బలిచక్రవర్తిని అడిగాడట, నాయనా, నీవు 3 అడుగుల నేలని ఇస్తా అన్నావు, ఇచ్చావు కూడా, దానం చేశావు కూడా. ఇప్పుడు నేను 1 అడుగుతో భూలోకాన్ని అంతటిని ఆక్రమించేశాను, మరొక అడుగుతో లోకాలన్నింటినీ కూడా ఆక్రమించాను, ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా ఒక పాదముతో ఆక్రమించాను, అధోలోకాలన్నింటినీ కూడా ఒక పాదముతో ఆక్రమించాను. మరి 3వ పదం ఇస్తావా, లేకపోతే మాట తప్పుతావా అని అడిగాడట. పాపం బలిచక్రవర్తి, నేను మాట తప్పేవాడిని కదయా, నీకు ఇస్తానన్నటువంటి 3 అడుగుల నేలను తప్పకుండా ఇస్తాను, నేను అలా మాట తప్పి వెళ్ళేవాడిని కాదయా అని చెప్పేసి ఏమన్నాడో చూడండి ఆయన. సునృతంబుగాని సుడియదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజమునా శరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. సునృతంబుగాని సుడియదు నా జోహ, నా నాలుక ఎప్పుడు కూడా అబద్ధం అనేటటువంటిది ఆడదయ్యా, నా నాలుక ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, అబద్ధం ఆడదు కూడాను. బొంకజాల నాకు బొంకు లేదు, నేను అబద్ధం అనేటటువంటిది ఆడను ఎప్పుడు కూడాను. బొంకను ఆడి బొంకుట కంటే పాపము లేదు అంటారు. మాట ఇచ్చి తప్పడం అనేటటువంటిది మహాపాపం అట. అలా ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయకూడదు. అదే చెప్తున్నాడు ఆయన. సునృతంబుగాని సుడియదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజమునా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నేను ఇస్తానన్నటువంటి 3వ అడుగుంది చూసావా, ఆ 3వ అడుగుని నా శిరస్సు మీద పెట్టవయ్యా, నా శిరస్సు మీద పెట్టి నీవు ఆ 3వ అడుగుని కూడా తీసేసుకో, నేను కాదనలేదు. నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఓ పరమాత్మ, నేను ఎప్పుడు కూడా అబద్ధమాడను, నేను ఎప్పుడు కూడా ఆడి తప్పను, దానం ఇస్తానన్నటువంటి 3 అడుగుల నేలను నీకు ఇస్తానన్నాను. నీవు ఎప్పుడైతే దానము స్వీకరించావో ఒక్కసారిగా బ్రహ్మాండమునంతటిని కూడా ఆక్రమించడం అనేటటువంటిది చేశావు. ఒక కాలుతో అధోలోకాలను, మరొక కాలుతో ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా ఆక్రమించేశావు. ఇక 3వ పాదం ఇవ్వాలని అన్నావు కదా, ఆ 3వ పాదము నా శిరస్సేనయ్యా. కాబట్టి నా శిరస్సు మీద నీ 3వ పాదాన్ని పెట్టేసి 3 అడుగుల నేలని, నేను ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి 3 అడుగుల నేలని నీవు స్వీకరించవయ్యా అని చెప్పేసి అన్నాడట బలిచక్రవర్తి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ 3వ అడుగుని ఆ బలిచక్రవర్తి యొక్క పాదం తల మీద పెట్టేసి ఆయన్ని పాతాళానికి అణిచివేయడం అనేటటువంటిది చేశారట. అటువంటి సమయమున బలిచక్రవర్తి యొక్క భార్య వచ్చిందట. వచ్చి నాకు ప్రతిభిక్ష పెట్టవయ్యా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నదట.
అప్పుడు శ్రీ మహావిష్ణువు, అమ్మ నువ్వేం కంగారు పడకు, నీ భర్త అయినటువంటి బలిచక్రవర్తి ఆడి తప్పనటువంటి వాడు, దాన గుణశీలుడు. రాక్షసుల యొక్క ప్రాభవాన్ని తగ్గించడం కోసమే నేను ఈ విధంగా నీ భర్తని అణిచివేయడం అనేటటువంటిది చేశాను. నీ భర్త చిరంజీవిగా ఉండిపోతాడు అని ఆయనని పాతాళానికి తొక్కివేయడం అనేటటువంటిది చేశాడట. ఎందుకనంటే ఆయన బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడట. ఏమనంటే, నీవు ఒక లోకానికి అధిపతి, శుభరలోకానికి ఒక లోకానికి అధిపతి అవుతావు, అంతే తప్ప నేను సంహరించడం అనేటటువంటిది ఉండదు అని చెప్పేసి ఆయనకి వరం ఇచ్చాడట. ఆ విధంగా బలిచక్రవర్తిని 3వ పాదం ఆయన యొక్క శిరస్సు మీద పెట్టి పాతాళానికి తొక్కివేయడం అనేటటువంటిది చేశాడట శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆమె ఇంఝావళి వచ్చి పరమాత్మని వేడుకోగా ఆయన ఇలా అన్నాడట, నువ్వేమీ కంగారు పడకమ్మా అని చెప్తున్నటువంటి సమయంలో ప్రహ్లాదుడు అక్కడికి రావడం అనేటటువంటిది జరిగిందట. ప్రహ్లాదుడు ఆయనే కదా పాపం కుమారుడికి శాపం ఇచ్చింది, బలిచక్రవర్తికి నీవు పదవీచ్యుతుడవుతావు అనేటటువంటిది శాపం ఇచ్చాడు. ఇప్పుడు మరలా ఆయన ఇక్కడికి వచ్చేసి పరమాత్మని ప్రార్థించి ఉన్నతమైనటువంటి భావనలను కలిగినటువంటి బలిచక్రవర్తిని రక్షించడం అనేటటువంటిది చేశాడు. అదయ్యా ఈ వామన చరిత్ర, వామనుని యొక్క వామనావతార ఘట్టము యొక్క విశేషం అని చెప్పేసి శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకి బోధించడం అనేటటువంటిది చేశాడట. అలా చేసినటువంటి బోధన విన్నటువంటి ఆ పరీక్షణ్ మహారాజు, నాయన సాగర మదనము నాకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి కథని నాకు వినిపించవయ్యా అని చెప్పేసి వేడుకున్నాడట. అప్పుడు ఆ శుక మహర్షి సాగర మదనానికి సంబంధించినటువంటి కథని చెప్పడం అనేటటువంటిది చేశాడట. దానిని మనము రేపు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము. స్వస్తి.